టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. సహజమైన మంచు సోయగాలను చూడాలనే ఆశతో మనాలి వెళ్తున్న పర్యాటకులకు భారీ నిరాశ ఎదురవుతోంది. ఎంతో ఊహించుకుని 1000 కళ్లతో మనాలిలో దిగి చూసిన పర్యాటకులకు భారీ నిరాశ ఎదురవుతోంది. టూరిజం ఏజెన్సీలు పోస్ట్ చేసే అందమైన వీడియోలు చూసి మురిసిపోతున్న పర్యాటకులకు అక్కడ వాస్తవ పరిస్థితి షాక్ ఇస్తోంది. నిర్వాహకులు ఆర్టిఫిషియల్ మంచుతో గేమింగ్ జోన్లు ఏర్పాటు చేసి భారీగా వసూలు చేస్తున్నారు. ఇదెక్కడి మోసం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ నియామకం అభినందనీయమని ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. భారత్ బ్రాండ్ను ప్రపంచమంతటా గుర్తించే స్థాయికి మోదీ తీసుకువెళ్లారని, మోదీ నాయకత్వంలో దేశం అత్యంత వేగంగా ముందుకెళ్తోందని, అందరం కలిసి పనిచేశాం, ఇకపైన అలాగే నడుద్దామంటూ సీఎం చంద్రబాబు చెప్పారు. ఈరోజు నూతన అధ్యక్షులైనటువంటి నవీన్ గారిని కలిసి వారిని గ్రీట్ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషం. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, ఒకసారి ఎన్నికల్లో గెలిచి అనేక సార్లు గెలుస్తూనే వస్తున్నారు. అదే సమయంలో ఈ సమయం కూడా చాలా ముఖ్యమైన సమయం దేశానికి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశం యొక్క బ్రాండ్ ప్రపంచం మొత్తం చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకొచ్చారు. నేను అనేక సార్లు చెప్పాను, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, అది నరేంద్ర మోడీ గారు. అలాంటి పార్టీకి ఈరోజు నవీన్ గారు లీడర్షిప్ తీసుకున్నారు. వారి నాయకత్వంలో ఇంకా ఈ దేశం అన్ని విధాల అభివృద్ధి అవుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ జనవరి 2 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడు కేశిరెడ్డి, చెవిరెడ్డి, వెంకటేష్, చాణక్య, అనిల్ చోక్రా, నవీన్, బాలాజీ కుమార్లను ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరచగా రిమాండ్ను జనవరి 2 వరకు పొడిగించింది. విశాఖ యారాడ బీచ్ లో భారీ తిమింగలం ఒడ్డుకు చేరడంతో పర్యాటకులు ఆసక్తితో ఆనందం వ్యక్తం చేశారు. తిమింగలం 350 కేజీల బరువు, 15 అడుగుల వెడల్పు ఉంటుందని భావిస్తున్న పోలీసులు తిమింగలం సముద్రం ఒడ్డుకు కొట్టుకు రావడంతో తిరిగి వెళ్లలేక మృతి చెందింది. ఫోటో దిగి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమానంలో ప్రయాణించేందుకు రావడంతో ఓ చిన్నారి జగన్మోహన్ రెడ్డికి ముందస్తు శుభాకాంక్షలు చెప్పడంతో ప్రయాణికులు హర్షం ప్రకటించారు. జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు ప్రదర్శనకు ఏపీలో నరసరావు సిద్ధమవుతోంది. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పోటీలను వివరాలను మీడియాకు తెలిపారు. దివంగత కోడెల శివప్రసాద్ ప్రారంభించిన జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు ప్రదర్శనను ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక రాష్ట్ర పండుగగా
అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన అంటే ఎద్దుల పందాల పోటీల్ని నర్సరావుపేట డాక్టర్ కోడలి గారి స్టేడియంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 25వ తేదీ ఉదయం 10 నుంచి 30వ తేదీ దాకా ఈ కార్యక్రమం ఎద్దుల పందాల ప్రదర్శన జరుగుతుంది. ఎడ్ల ప్రదర్శన. మరి ఈ కార్యక్రమానికి దాదాపు 100 జతల ఎడ్లు హాజరవుతూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద బెంగళూరు నుంచి కూడా మరి కొన్ని వందల జతలు హాజరవుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, అధికారులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. కాబట్టి 25వ తేదీన ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ గారు, అచ్చెన్నాయుడు గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు వీళ్ళందరూ కూడా హాజరవుతారు. మరి ఎడ్ల పందాల పోటీలని చూడటానికి వేలాదిగా ప్రజలు హాజరవుతారు. కాబట్టి ఈ కార్యక్రమాలని ఇంతకుముందు డాక్టర్ కోడలి గారి ఆధ్వర్యంలో జరిపేవాళ్ళం. మళ్ళీ దీన్ని ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత. ఈ కార్యక్రమాన్ని కూడా మీడియా సోదరులు, ప్రజలందరూ కూడా వేలాదిగా వచ్చి తిలకించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం 25వ తేదీ ఉదయం అంటే క్రిస్మస్ రోజు ఉదయం 10ంటికి మొదలవుతుంది. ఒక 5 రోజులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఏర్పేడు మండలంలో 27 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ పనులు ప్రారంభించారు. ప్రజల కష్టాలను గుర్తించి పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేసే బాధ్యత సుధీర్ బాబు అందుకున్నారని, వికృతమాల రూపురేఖలు మారుతోందంటూ ప్రజలు అభినందించారు. వికృతమాలకి చాలా రోజుల నుండి పెండింగ్ ఉంది ఇది. ఇప్పుడు సుధీర్ బాబు 27 లక్షలు పెట్టి శాంక్షన్ అయింది. దీని తర్వాత ఒక్కొక్కటి మరి మంద పాపారాడు బయట ఇవన్నీ కూడా వరుసకు వస్తాయి. అప్ టు గుడిమల్లం దాకా ఉంది రిపేర్ పనులు, రోడ్లు వేసే పనులన్నీ ఇవన్నీ కూడా చేసేస్తాడు బాబు. పంచాయతీ కూడా నిధులతో ఇది జరుగుతుంది. ఇంకా కూడా బాగా ఇక్కడ ఉండే ఏర్పేడు నాయకులంతా కూడా సుధీర్ బాబుని బాగా అడిగి అన్నీ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజులు పెండింగ్. లాస్ట్ 5 yearsలో ఏదీ జరగల. ఒక సిమెంట్ ఒక బస్తా పని చేసింది కూడా ఎక్కడ లేదు. రోడ్లు లేవు, ఏమి లేవు. చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా డ్యామేజ్ అయింది. సో ఆ డ్యామేజ్ అంతా కూడా సుధీర్ బాబు ఇక్కడ ఉండే నాయకులు అందరూ కలిసి కూడా బాగా చేస్తారు. అంటే రోడ్లలో ఉండే గుంటలన్నీ పూడ్చుకొని వస్తున్నారు. కానీ మెయిన్ గా ఉండేటి కొన్ని జరగలేదు. కొద్దిగా డిలే అయింది, అయినా కూడా పూర్తి చేసేస్తారు బాబు. ప్రజలందరికీ వికృతమాలకి చాలా రోజుల నుండి పెండింగ్ ఉంది ఇది. ఇప్పుడు సుధీర్ బాబు 27 లక్షలు పెట్టి శాంక్షన్ అయింది. దీని తర్వాత ఒక్కొక్కటి మరి మంద పాపారాడు బయట ఇవన్నీ కూడా వరుసకు వస్తాయి. అప్ టు గుడిమల్లం దాకా ఉంది రిపేర్ పనులు, రోడ్లు వేసే పనులన్నీ ఇవన్నీ కూడా చేసేస్తాడు బాబు. పంచాయతీ కూడా నిధులతో ఇది జరుగుతుంది. ఇంకా కూడా బాగా ఇక్కడ ఉండే ఏర్పేడు నాయకులంతా కూడా సుధీర్ బాబుని బాగా అడిగి అన్నీ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజులు పెండింగ్. లాస్ట్ 5 yearsలో ఏదీ జరగల. ఒక సిమెంట్ ఒక బస్తా పని చేసింది కూడా ఎక్కడ లేదు. రోడ్లు లేవు, ఏమి లేవు. చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా డ్యామేజ్ అయింది. సో ఆ డ్యామేజ్ అంతా కూడా సుధీర్ బాబు ఇక్కడ ఉండే నాయకులు అందరూ కలిసి కూడా బాగా చేస్తారు. అంటే రోడ్లలో ఉండే గుంటలన్నీ పూడ్చుకొని వస్తున్నారు. కానీ మెయిన్ గా ఉండేటి కొన్ని జరగలేదు. కొద్దిగా డిలే అయింది, అయినా కూడా పూర్తి చేసేస్తారు బాబు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా